హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 432 అండ్ వెల్కమ్. అక్కో ఏంటి ఇది ఇన్ని బోకులు వేసుకొని కడుగుతున్నావు అని డౌట్ రావచ్చు. అది వీధిలోనేనా? తమ్లైన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇవన్నీ ఏంటి అంటే త్వరలో వచ్చి మా ఇంట్లో అయ్యప్ప మాల అలానే పండగలు అయితే రాబోతున్నాయి కదండి. అందువల్ల అయితే ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేపించి ఇంటికైతే కలర్ వేపిస్తున్నాం అన్నమాట. అందువల్ల ఈ బోకులు, బెడ్షీట్లు, బట్టలు ఇవన్నీ ప్రతి ఒక్కటి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందువల్ల అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు అటక పైన ఉండే బోకులన్నీ తీసి కడగాలంటే ఏమనిపిస్తుందంటే, నిజంగా నాకే కాదు చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఎందుకురా బాబు అనవసరంగా ఇన్ని బోకులు తీసుకున్నాము అని అనిపిస్తుంది. నా సిచ్యువేషన్ కూడా అలానే అండి. అసలు ఎందుకు ఇన్ని బోకులు తీసుకున్నాను అని అనిపిస్తుంది. కానీ చూసినప్పుడు అయ్యో ఇది మన ఇంట్లో లేదు కదా, ఈ పెనుము లేదు కదా, ఈ ఎండ లేదు కదా, ఈ గిన్నె లేదు కదా అని అయితే తీసేసుకుంటూ ఉంటాము. మరియు పల్లెటూరులో అస్సలు చెప్పనవసరం లేదనమాట. అసలు ఎవరన్నా వచ్చారంటే పక్కింటి అక్క కానీ ఒకటి కొనిందంటే అయ్యో మనం ఇంకా 2 కొనిపెట్టాలి అనే పందెంతోనే కొనేస్తూ ఉంటామండి. నేను కూడా ఒకప్పుడు ఇలానే ఆలోచించేదాన్ని. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలా ఆలోచించను అనమాట. సిచ్యువేషన్స్ బట్టి ఇలా అయిపోయామన్నమాట. కొనుక్కోకుండా ఉండేటివి చాలు, వాడుకుంటే చాలురా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళైనాక కొన్ని రోజుల వరకు మన దగ్గర ఇన్ని బోకులు ఉండవన్నమాట. కొన్ని ఉంటాయి. తీయంగా పెరగంగా అవి ఏ రోజో సంవత్సరానికి ఒక్కసారి కడిగినా ఇలాగా అయ్యో బాబోయ్ అవసరమా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కడిగే ప్రతి ప్లేట్ కానీ, ప్రతి గంటె కానీ, ప్రతి గిన్నె కానీ, ప్రతి బుటుగున్నం కానీ, ప్రతి పెనుము కానీ, ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సందర్భం అయితే ఉంటుందన్నమాట. అది ఏంటో తెలుసా? చెప్తాను, ఆగండి. ఇక్కడైతే చూసారా, మన ఇంటిని అయితే చూసేద్దాం రండి. అన్నీ బయట పెట్టేశాను చూసారా. చెత్త, పేపర్లు, పెయింటింగు అంతా అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ ఆర్ గుడ్ అనేది 2 అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకటి వర్షం పడేలా ఉంది కానీ పడట్లేదు అనమాట. అదొక గుడ్డు. పడిపోయిందంటే అన్నీ తడిచిపోతాయి కదా. పడలేదు, వర్షం పడట్లేదు కానీ మబ్బు వేసుకుంది, ఆరడానికి కొంచెం కష్టం. 2 అయితే ఒకే టైమింగ్లో వచ్చాయన్నమాట. గుడ్ ఆర్ బ్యాడ్. ఇంకా ఈ వంట రూమ్ విషయానికి వస్తే ఇవైతే ఇంకా రిమూవ్ చేయలేదు. ఇంట్లో ఉండేటివన్నీ అయితే బయట తెచ్చి పడేసాను. కానీ కొన్ని ఉంటాయి ఆడ. ఇంకా వీటిని అన్నిటిని అయితే ఎత్తిపించాలన్నమాట. ఎత్తుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. పెయింటింగ్ డబ్బాలు అయితే తెచ్చుకున్నారు కదా అవి. ఇక పెయింటింగ్ అయితే కొట్టిపిస్తున్నాను. వీళ్ళెవరో కాదండి, మా మరిది, మా తమ్ముడు అనమాట. ఊర్లో వీళ్ళే అయితే కొడుతున్నారు. అసలు వీళ్ళు పెయింటింగ్ వేసినంత వరకు బాగా అనిపించింది. కానీ ఇక్కడ కింద పెయింటింగ్ పడి దాన్నంతా క్లీన్ చేసినప్పుడు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది అనమాట. త్వరగా అంటే ఆ మచ్చలు కింద పడిన పెయింటింగ్ మచ్చలు అంతా పోవు కదా, చాలా సేపు అయితే రుద్ది కడగాల్సి వచ్చింది. చూసారా, ఇండ్లు మొత్తం రిమూవ్ అయితే చేసాను. ఏం పెట్టలేదన్నమాట. ఇంకా అయితే పెయింటింగ్ అయితే కొట్టలేదు. ఇంకా స్టార్ట్ అవబోతుందన్నమాట పెయింటింగ్ కొట్టడము. సరే, మంచం వేసి మంచం పైన అంతా ఇలా బట్టలు మూటల్లా కట్టి పెట్టేశాను. ఇంకా ఈ సామానంకైతే ప్రతిదానికి ప్రతి స్టోరీ ఉంటుందని చెప్తాను కదా.
అంటే పెళ్ళిళ్ళు వచ్చినా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఎవరో ఒకరు ఒక్కొక్క అండ అలా చదివించేవాళ్ళు అనమాట ఒకప్పుడు. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది. అప్పట్లో చదివించేవాళ్ళు. అలానే మనం ప్రతిదీ కొన్నప్పుడు ఇది పలానా దగ్గర కొన్నాం కదా అని ఒక ఆలోచన, మెమరీ అనేది మనకు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలానే అనిపించింది. ఇంకా అయితే అయిపోలేదన్నమాట. ఇవైతే కడిగి పెట్టాను. ఇంకా టెడ్డీ బేర్లు వాటిలో ఉండి దూది అంతా బయట తీసి వాటిని కూడా ఉతికి పెట్టాను. ఇంకా బెడ్షీట్స్ అయితే ఒక సైడ్ అయితే ఆరుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఇల్లు అయితే పక్కింటి అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా అక్కడి నుంచి మనము వాటర్ పైప్ వేసుకొని కడగడానికి వీలుగా ఉంటుంది అనేసి ఈడికైతే తెచ్చి పెట్టుకున్నాము. ఈ బెడ్షీట్లు అయితే చూసారా, అయ్యో బాబోయ్, బెడ్షీట్లు, బట్టలు, ఎన్ని బట్టలు, ఇవన్నీ అసలు చాలా ఎక్కువ అనిపించింది అనమాట. దీనికన్నా ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ నా దాంట్లో నాకు కష్టం అనిపించింది అంతే. మా మరిది మా తమ్ముడు అనుకొని, అక్క మమ్మల్ని వీడియో తీయద్దక్క అనేసి అయితే అంటున్నారనమాట. మెమరబుల్గా ఉంటుంది అని అయితే చెప్తా ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంది కలర్ వేయించడం ఇంటికి. బయట అయితే గ్రే కలరు అండ్ వైట్ అయితే కొట్టమన్నా అనమాట. ఇవేం కలర్స్ అక్క అనేసి అయితే అనుకుంటా ఉన్నారు మా తమ్ముడు మా మరిది. కానీ నాకు ఈ కలరే నచ్చింది. బయట ఈ కలర్ కొడితే బాగుంటుందని నాకు అనిపించింది. కాబట్టి మీరు అదే కొట్టండి అని చెప్పాను. గేట్ల కాడికి కూడా అసలు వేరే కలర్ వేసుకోక బాగుంటుంది అనేసి చెప్పినప్పుడు కూడా నాకు నచ్చలేదన్నమాట. లేదు, ఈ ఉండే కలర్సే వేయండి మీరు అని అయితే చెప్పాను. అలానే ఈ బయట అంతా చూసారా, ఆల్మోస్ట్ సర్దేశాను. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. నాకు కుండీలు కూడా ఇష్టమైన కుండీలు కూడా బయట పెట్టేశాను అనమాట. నాకు చెట్లు అంటే, పూల చెట్లు అంటే చాలా ఇష్టము. ఇంకా వాటిని కూడా బయట పెట్టించేసి ఇలా అయితే క్లీన్ చేపిస్తున్నాను. వాటిపైన పెయింటింగ్ పడితే మళ్ళీ కష్టం కదా అనేసి. ఇంకా ఈ కొత్త పెయింటర్ నేనే అండి. అంటే ఉడత సహాయం అంటారు కదా, అలా చిన్న చిన్న సహాయాలు అయితే చేస్తా ఉన్నాను అనమాట. అంటే మొత్తం కొట్లా ఒక 3-4 ఫ్లవర్స్కి అయితే నేనైతే ఇలా కొట్టాను. అప్పటికి నా వల్ల కాలేదనమాట. బయట మొత్తం పూసేస్తున్నాను. మీ విలేజ్లో నేనైతే సపోర్ట్